నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం పుస్తకం మస్తక భూషణం. హైదరాబాద్లో జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. నేను ఇంకా కొనాల్సిన పుస్తకాలు చాలానే ఉన్నాయి. అయితే ఇదివరకు ఇలాగే కొని చదవని కొన్ని పుస్తకాలు నన్ను వెక్కిరిస్తూ ఉన్నాయి. దాంతో ఈ మధ్య పుస్తకాలు కొనడం బాగా తగ్గించాను. నా ఆఫీస్లో ఒక గది నిండా పుస్తకాలే. ఉన్నవాటికి తోడు మా నాన్న పోతూ పోతూ నాకు వారసత్వ ఆస్తిగా ఇచ్చినవి, నా మీద అభిమానంతో పుట్టపర్తి నారాయణాచార్యుల వారి కూతురు నాగపద్మిని లాంటి పెద్దలు బహుమానంగా పంపుతున్నవి అలా అలా పేరుకుపోయాయి. పదవీ విరమణ తరువాత మా నాన్న తిరుపతిలో స్థిరపడ్డారు. ఆయన తుదిశ్వాస వదిలాక 60 ఏళ్ల పాటు ఆయన కంటికి రెప్పలా కాపాడుకున్న 5,000 పుస్తకాల్లో 3,000 పుస్తకాలను ఆయన చదువుకున్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి బహుమతిగా గుర్తుగా ఇచ్చాను. కొన్ని నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు నా దగ్గరున్న లైబ్రరీలో 80% పుస్తకాలు మా నాన్నవి, కొన్ని మా తాతవి కూడా. నా దగ్గరున్న 1000కి పైగా పుస్తకాల్లో ఈ 30 ఏళ్లలో మహా అయితే ఒక 300 పుస్తకాలు మాత్రమే పూర్తిగా చదివి ఉంటానేమో. మిగతావి రెఫరెన్సులుగా అప్పుడప్పుడు తెరిచేవి, ఒక పేజీ ఒక లైను మాత్రమే చదివేవి. జీవితకాలంలో చదివి తీరాలనుకున్న పుస్తకాల్లో 25% కూడా పూర్తి కాలేదు. ప్రస్తుత వయసును దృష్టిలో పెట్టుకుని లెక్కగడితే నా ఇతరేతర వ్యాపకాల వల్ల నా దగ్గరున్న అల్మరాల్లో ఉన్నవన్నీ పూర్తి చదవగలననే నమ్మకము లేదు, పూర్తి చేయాలన్న పట్టుదల లేదు. ఆ పుస్తకాల్లో ఏముందో చూడాల్సిన పని లేకుండా అందులో సారాన్ని వంట పట్టించిన వారు ఒకరు మా నాన్న చెంచు సుబ్బయ్య, రెండవ వ్యక్తి నాకు జర్నలిజంలో తెలుగు పాఠాలు చెప్పిన దుర్గంపూడి చంద్రశేఖర్ రెడ్డి సార్. అలాంటి నడిచే గ్రంథాలయాల్లాంటి మనుషులుంటే పుస్తకాలతో పని పడని సంగతుల గురించి ఈ చర్చ. మొదట్లో నేను జర్నలిస్టుగా మా నాన్న కంటే గొప్ప రచయితను, కవిని, విమర్శకుడిని, చదువర్ని అని అనుకునేవాడిని. కొన్నేళ్లు గడిచేసరికి నేను రాసే ఒక్కో వాక్యంలో ఎన్నెన్ని తప్పులున్నాయో మా నాన్న చెప్పే కొద్దీ నా భ్రమలన్నీ తొలగిపోయాయి. నేను సగటు రచయిత అని కూడా చెప్పుకోవడానికి వీల్లేదని మా నాన్న నా చేతే చెప్పించారు. అడిగితేనే చెప్పడం ఆయన పద్ధతి. ఒక్క అక్షరం గురించి గంటలు గంటలు ఆయన చెబుతుంటే అలా వింటూ ఉండేవాడిని. ఒక్కో సందర్భానికి తెలుగులో, సంస్కృతంలో లెక్కలేనన్ని ఉదాహరణ పద్యాలు, శ్లోకాలు తడుముకోకుండా చెప్పేవారు. చివర కొసమెరుపుగా, ఈ పద్యం ఉన్న పుస్తకం నీ దగ్గర ఉంది, అందులో 80-84 పేజీల్లో ఈ ఘట్టం ఉంటుంది, చదువుకో అని ఫోన్ పెట్టేసేవారు. ఆ పుస్తకం నా ఎదురుగా షెల్ఫ్లోనే ఉంటుంది. కానీ నా దగ్గరున్న విషయం నాకు గుర్తుండి చావదు. ఇన్నిన్ని వ్యాకరణ సూత్రాలు, పద్యాలు, శ్లోకాలు నోటికి ఎలా వస్తాయని ఎప్పుడూ అడిగేవాడిని. నన్ను చూసే నువ్వు ఇలా నోరెళ్లబెడితే ఇక గౌరిపెద్ది రామసుబ్బశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులను చూస్తే ఏమనేవాడివో అని వారి అనన్య సామాన్యమైన జ్ఞాపక శక్తిని, పద్యాలు చెప్పే వేగాన్ని నెమరవేసుకునేవారు. పుస్తకం ఉండడం, చదవడం, అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడం వేరువేరు ప్రక్రియలురా అని నేను ఏ దశలో ఉన్నానో నాకు క్లారిటీ ఇచ్చేవారు. మా నాన్న నుండి నాకు అందిన ప్రతి పుస్తకం మీద ఆయన సంతకం ఉంటుంది. ముద్రణలో అక్షర దోషాలుంటే ఆయన దిద్దిన సవరణలు కూడా ఉంటాయి. పెన్సిల్, పెన్ను, అండర్లైన్ గీతలు ఉంటాయి. అంటే అవన్నీ ఆయన చదివినవి, నా దగ్గర కేవలం ఉన్నవి. 2023 సంవత్సరంలో హైదరాబాద్, విజయవాడల్లో దాదాపు 25 పుస్తకాలు కొని ఉంటాను. కానీ సంవత్సరమంతా పూర్తి చదవగలిగినవి 3 గ్రంథాలే. ఒకటి కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ వ్యాఖ్యానం, అది 3 భాగాలు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్యానం. సాహితీ దృక్పథం, కవి హృదయం, సాహిత్య నేపథ్యాల మీద ఆర్ఎస్ సుదర్శనం వ్యాసాల సంకలనం 2 భాగాలు. కాళిదాసు రఘువంశ మహాకావ్యం ప్రతిపదార్థంతో చదవడం మొదలుపెట్టి 2 ఏళ్ళయ్యింది. ఇంకా సగం కూడా కాలేదు. నేను రాసే వ్యాసాల ధారావాహికల కోసం ఇదివరకు చదివిన వాటినే ఇంకా లోతుగా చదవాల్సి వస్తూ ఉంటుంది. హైదరాబాద్ ఆంధ్ర సారస్వత పరిషత్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ తరువాత ఎంఎస్కో పుస్తక ప్రచురణ సంస్థ ఎడిటర్గా పనిచేస్తున్న దుర్గంపూడి చంద్రశేఖర్ రెడ్డి సార్ నాకు జర్నలిజంలో తెలుగు పాఠాలు చెప్పిన గురువు. 30 ఏళ్లుగా ఆయన నాకు తెలుగు పాఠాలు చెబుతూనే ఉన్నారు. భాషాశాస్త్రం, భాషోత్పత్తి శాస్త్రం, మాటల వ్యుత్పత్తి మీద సార్ చెప్పిన విషయాలే నా రాతల నిండా ఉంటాయి. భాషను లెక్కల్లా, సైన్సులా ఆయన చెప్పే పద్ధతిని వర్ణించడానికి నాకు మాటలు చాలు. నేను ఏదన్నా ప్రశ్న అడిగితే వెంటనే
ఫలానా పుస్తకం చదివావా అని అడుగుతారు. అంటే నా ప్రశ్నకు మూలాన్ని కూడా చిటికలో పట్టుకోవాలంటే ఆయన ఎన్నెన్ని చదివి ఉండాలి అని ప్రతిసారి ఆశ్చర్యపోతుంటాను. సార్ ఫలానాది ఇలా అనుకుని తప్పుగా రాశాను చెప్పాను అని అంటే అలా అనుకోవడానికి నేను ఏ పుస్తకం నుండి దాన్ని తీసుకున్నానో చెప్పి ఫలానాది చదువు అని చెప్తారు. వ్యాకరణం, భాషా పరిణామ సిద్ధాంతాల్లో కొన్ని వందల వ్యాసాలను కోట్ చేస్తూ అరటిపండు ఒలిచిపెట్టినట్లు చెబుతారు. తన సొంత లైబ్రరీలో ఉన్న ఆ వ్యాసాలు పుస్తకాలను పంపుతారు. నా దగ్గరున్న రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సంగీత సాహిత్య వ్యాసాలు, ఆంధ్ర దశరూపకం లాంటి అరుదైన పుస్తకాలన్నీ సారిచ్చినవే. సార్ మీలాంటి వారి తరువాత మాలాంటి వారికి ఏ పుస్తకంలో ఏముందో, ఏ సందేహానికి ఏ పుస్తకం వెతకాలో చెప్పేవారెవరు అని అడిగితే గూగులమ్మ తెలుగు ఈత చెట్టును స్విమ్మింగ్ ట్రీ అని ఇంగ్లీష్లోకి అనువదించి 4 నిలువుల లోతులో ఈత కొట్టిస్తుంటే గురువులను అడిగేవాడెవడు మధు అని తేల్చి పారేస్తుంటారు. నాన్న నువ్విచ్చిన ప్రతి పుస్తకంలో అండర్లైన్లు, పెన్ను, పెన్సిల్తో కొట్టివేతలు, పక్కన నీ సవరణలు అంతా గజిబిజిగా ఉంటుంది అని అంటే పుస్తక ప్రదర్శన కాదు కదా, చదివితే అంతే, తప్పుంటే సరిదిద్దుకోవాలి అనేవారు మా నాన్న. అప్పటి నుండి పుస్తక ప్రదర్శన అన్న మాట వింటేనే నాకు వణుకు. పుస్తకం చేతిలో ఉంటే హస్తభూషణం, చదివితే మస్తక భూషణం అనేవారు మా నాన్న. నా దగ్గరున్న అనేక హస్తభూషణాలు మస్తక భూషణాలు ఎప్పుడవుతాయో, అయినా కాకున్నా అవి మస్తక భూషణాలైన పెద్దల నుండి విన్నదే ఈ జన్మకు భాగ్యం అనుకుని తృప్తిపడాలి. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.